శ్రీ గురుభ్యో నమః. సింహరాశి జాతకులకి 2024 సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారంతో ప్రారంభమై సెప్టెంబర్ 10వ తేదీ మంగళవారంతో అంతమయ్యేటువంటి తొలి 10 రోజుల్లో ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 5 పాయింట్లలో తెలియజేయబోతున్నాను. ఇక రాశి ఫలితాలు చెప్పే ముందుగా ఒక ముఖ్య గమనిక కూడా తెలియజేస్తాను. నేను ఈ మధ్యకాలంలో ఆస్ట్రాలజీ ఫీల్డ్లో అంటే జ్యోతిష్ శాస్త్ర ముసుగులో అనేక రకమైన మోసాలు జరుగుతున్నాయి. మనం వింటున్నాం, చూస్తున్నాం పేపర్స్లో, టీవీస్లో. నాకు ఇందాకనే నా దృష్టికి ఒక చిన్న విషయం తెలిసింది. అందుకే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేను ఈ ఫీల్డ్లోకి వచ్చి 45 సంవత్సరాలు అయింది. ఈ 45 సంవత్సరాల్లో నాకు ఏ ఒక్కరు కూడా బయట వ్యక్తులు శిష్యులుగా లేరు. నేను ఎవరికి జాతకాలు నేర్పలేదు. కేవలం నా కుమార్తె చిరంజీవి నందినికి, రెండవ కుమార్తెకి మాత్రమే ఈ పంచాంగ రచనతో పాటు ఆస్ట్రాలజీ నేర్పించాడు. ఇప్పుడిప్పుడే ఆ అమ్మాయి నా శ్రీమతికి నేర్పుతున్నది. అంతకు తప్ప నేను ఎవ్వరికీ చెప్పలే. కానీ గార్గే సిద్ధాంత దగ్గర మేము శిష్యరికం చేశాము. దాదాపు ఆయన దగ్గర 10-15 సంవత్సరాలు అకుంఠిత దీక్షతో నేర్చుకున్నామని చెప్పి అమాయక ప్రజల్ని కొంతమందిని మోసం చేస్తున్నట్లుగా నా దృష్టికి వచ్చింది. వాళ్ళు ఆ విధంగా నమ్మారు. నమ్మబట్టే మోసం చేశారు. నమ్మక ద్రోహము అని మనం వింటుంటాం. నమ్మక ద్రోహం జరిగిందండి. మీరు నమ్మారు కనుకే ద్రోహం జరిగింది. నమ్మకుండా ఉంటే ద్రోహం జరగదు. కనుక గార్గే సిద్ధాంత దగ్గర మేము శిష్యుడిమి, ఆయన బాగా జ్యోతిష్ విద్య నేర్పాడు అని ఎవరన్నా మీతో అన్నారంటే మిమ్మల్ని చీట్ చేస్తున్నారని మాత్రం గుర్తుంచుకొని. నా దగ్గర ఎవ్వరూ నేర్చుకోలేదు, ఇంతవరకు నేర్చుకోలే, కేవలం నా కుమార్తె తప్ప. కనుక ఇలాగా ఇందాకనే నా దృష్టికి వచ్చింది. బాగా దారుణంగా నష్టపోయారు. బట్ వాళ్ళు దొరికారనుకో, దొరికినా కూడా చిట్ట చివరి క్షణంలో మళ్ళీ మిస్ అయిపోయినారట. ఇట్లా అక్కడక్కడ జరుగుతుంటాయి. కనుక తస్మాత్ జాగ్రత్త. ఇక నెక్స్ట్ ఫలితాలకు వద్దాం. ఇక సింహరాశిలో జన్మించిన జాతకులు మొత్తం 5 పాయింట్లు ఉన్నాయి. అందులో మొదటి పాయింట్ ఏమిటంటే 1వ తేదీ ఉదయం 6 గంటల దగ్గర నుంచి 1వ తేదీ రాత్రి 9:49 వరకు మనసంతా కొద్దిగా ఆందోళనమనంగా ఉంటుంది. కష్టంగా ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది. కొంచెం డబ్బులు కూడా అనవసరంగా ఖర్చు అవుతున్నాయేమో అనుకుంటారు. శ్రమ కూడా కష్టంగా ఉంటుంది. అంటే శ్రమకు తగిన ఫలితం ఒక్కోసారి ఉండకపోవచ్చు. కేవలం శ్రమకు తగిన ఫలితమే కాదు, మనసు కొంచెం అదుపు తప్పి కారణంగా అనుకున్న పనులు కూడా ఒక్కోసారి ఆలస్యం అవుతుంటుంది. ఒక ముఖ్య కార్యక్రమం తలపెట్టారనుకోండి, ఆ కార్యక్రమం మీకు ఆ టైంలో అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తారు. కార్యసిద్ధి జరుగుతుంది అనుకుంటారు. ఉన్న ఫలంగా వర్షం వస్తుంది, అనుకున్న వ్యక్తి రాడు. ఏమవుతుంది? కార్యసిద్ధి జరుగుతుందా? పోస్ట్ పోన్ అవుతుంది. లేదా మిమ్మల్ని రమ్మంటారు, పర్టికులర్ ప్రదేశానికి వెళ్తారు, వాళ్ళు రారు. అప్ అండ్ డౌన్స్ అంతా ఖర్చులు నష్టం. ఖర్చులు పోతే పోయినాయిలే అనుకోండి. సమయం దండగ. టైం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో సమయం వృధా అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కనుక కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేసి 1-2 సార్లు అవతల ప్రోగ్రాం ఉందా లేదా అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే బయలుదేరడానికి ప్రయత్నం అంటూ చేయండి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ అదేంటంటే 1వ తేదీ రాత్రి 9:49 ప్రారంభమై 4వ తేదీ ఉదయం 9:56 వరకు ఉన్న సమయం అంతా కూడా ఇది కొద్దిగా మనసంతా ఆనందంగా ఉంటుంది. ఏదో చెప్పలేని ఆనందం ఉండేటువంటి అవకాశం ఉంది. ఆనంద డోనికల్లో మునిగి తేలుతుంటారు. ఇంతకంటే ఆనందం ఇంకొకటి ఏంటి? అది మానసిక ఆనందం కావచ్చు, శారీరక ఆనందం కావచ్చు, మీకు అనుకున్న పనులు నెరవేరుతున్నాయనేటువంటి ఆనందం కావచ్చు, లేక గోల్ చేరతామనేటువంటి కొండంత ధైర్యం కావచ్చు. ఏదైనా ఈ మనసు కోతిది. మనసు కోతి. ఈ కాసేపు బాగుంటుందా, ఇంకొక అరగంట సేపు బాధపడుతుంది, ఇంకొక అరగంటకి నిద్రపోతుంది, ఆ నిద్రలో కళ్ళగంటుంది. కనుక ఈ గ్రహచార స్థితిగతులను బట్టి మేము ఫలితాలు చెప్తున్నాం. సో 1వ తేదీ రాత్రి 9:49 దగ్గర నుంచి 4వ తేదీ ఉదయం 9:56 దాకా మనసంతా అట్లా తిరిగి వస్తుంది. కాసేపు న్యూయార్క్ తిరిగి వస్తుంది, కాసేపు నరేంద్ర మోడీ పక్కన కూర్చున్నట్టు వస్తుంది, కాసేపు రేవంత్ రెడ్డితో కరచాలనం చేస్తున్నట్టు వస్తుంది. ఇవేం లేదనుకో, ఎక్కడో
సుదూర ప్రాంతాలకు తిరిగి కొట్టేసి వస్తుంటుంది. కొంతమంది అదృష్టం ఏంటి తెలుసా, నిజంగానే పోతుంటారు. ఆ సమయం అనుకోకుండా అవకాశాలు వస్తుంటాయి. కనుక ఇక్కడ ఏంటంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది అంటే కార్యసిద్ధి జరిగిన కారణంగా మనసు ప్రశాంతంగా ఉంటుంది. కార్యసిద్ధి జరగబోతున్నది అనేటువంటి ఒక వార్తా శ్రవణం వచ్చిన కారణంగా మనసు అంత ప్రశాంతంగా ఉంటుంది. లేక మీలో ఏదో కొండంత ధైర్యం వచ్చిన కారణం కూడా ఆ ప్రశాంతత అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఈ ప్రశాంతతను ఇలాగే కొనసాగించడానికి మీరు ప్రయత్నం అంటూ చేయాలంటే తప్పకుండా రాశి ఫలితాల వీడియోలు మనం తప్పకుండా చూడాలి. నేను ఇంతవరకు ఎవరికి చెప్పలేదు ఉన్నాయి, ఈ మాట ఇప్పుడు చెప్తున్నాను. ఎందుచేతంటే కొన్ని మంచి మంచి విషయాలు చెప్పండి అని చాలామంది వాట్సాప్లు చెప్పడం మా అసిస్టెంట్ చెప్తుంటే అవి నా దృష్టికి 1 by 1 వస్తున్న కారణంగా మంచి మంచి విషయాలు తెలియజేస్తున్నాక తప్పకుండా వీడియోని మిస్ కాకుండా చూడటానికి ప్రయత్నం. ఎందుకంటే ఆ వీడియోలో ఎక్కడో చోట చెప్పేస్తుంటారు. నెక్స్ట్ 3వ పాయింట్ ఏంటంటే 4వ తేదీ ఉదయం 9:56 ప్రారంభమై 6వ తేదీ రాత్రి 11:01 వరకు ఉండేటువంటి సమయం అంతా కూడా ఇది కొద్దిగా విసగడగా ఉంటుంది, చిరాకుగా ఉంటుంది, చికాకుగా ఉంటుంది, ఆవేశభరితంగా ఉంటుంది. కనుక ఆ సమయానికి అవతల వాటితో ఏం మాట్లాడతారో కూడా తెలియకుండా ఉంటుంది. కనుక మీ కోపమే మీ నెత్తిన శత్రువుగా పరిగణిస్తుంది. కనుక తొందరపడి ఎదుటి వారిని అండర్ ఎస్టిమేట్ వేయవద్దు. వాడు కామ్గా మనం చెప్పిన ప్రతి మాటకి తల ఊపుతున్నాడు, ఉత్తే పనికి మాలిన వాడు మాత్రం ఎప్పుడు అనుకోదు. మనకంటే 4 ఆకులు ఎదుటివాడు చదువుకున్నాడు, మనకంటే మహా తెలివైన వాడు అనేటువంటి రీతిలోనే ఉండాలి తప్ప నేనే గొప్ప అని మీసం మెలేసి కనుక ఉంటే మాత్రం మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీ రాశికి అధిపతి ఎవరు? రవి. మీ రాశికి అధిపతి రవి. ఆయన సెప్టెంబర్ 17 దాకా ఎక్కడ ఉంటాడు? మీ రాశిలోనే ఉంటాడు. మీ రాశిలో కూర్చొని ఏం చేస్తున్నాడు? ఆ శని చూస్తుండే అట్నే చుట్టూ ఆ శని చూపు మీ రాశిని పడుతుంటే ఈయనట్టు ఉంటాడు తొంగి. కనుక రవిశనుల సంఘర్షణ. నెక్స్ట్ మీ రాశికి 7వ స్థానంలో శని వక్రగమనం. మీ రాశికి 8వ స్థానంలో రాహువు. ఆయన ఏం చేస్తున్నాడు? ఉత్తరాభాద్ర శని నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు. నెక్స్ట్ ఇయర్ మార్చి 16 దాకా ఉంటాడు. అందుకే వేపాకు స్నానం చేయండి అని చెప్పింది. అందుచేత ఏమిటంటే మీరు వీలైనంత వరకు ఆవేశాన్ని జోలికి వెళ్ళకూడదు. చాలా జాగ్రత్తగా కామ్గా ఉండాలి. తొందరపడి ఎదుటి వారిని అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. మనకంటే 10 అవతల వారికి తెలుసు అనేటువంటి రీతిలోనే మీరు ఉండాలి. ఇన్ కేస్ అవతల వ్యక్తి తెలియదు అనుకుందాం, అయినప్పటికీ కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుచేతంటే మీరు విన్న 4 మాటలు విని ఆ వ్యక్తి ఎవరో తెలిసిన వ్యక్తికి వచ్చి బాబు ఫలానా సుబ్బయ్య గారి ఇంటికి వెళ్ళారండి, సుబ్బయ్య గారు ఇలా చెప్పారండి, నేను ఆయన చెప్పింది రాసుకున్నాను. ఓరే నిన్ను మోసం చేయడానికి చెప్పాడు రా. అవును. సో కనుక వీలైనంత వరకు అవతల వ్యక్తులు మనకంటే మేధావులు. ఈ విషయాన్ని మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. రోజు అక్కర్లే. 4వ తేదీ ఉదయం 9:56 నుంచి 6వ తేదీ రాత్రి 11:01 వరకు ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులతో, తండ్రితో కానీ తల్లితో కానీ వాదోపవాదాలకు వెళ్ళవద్దు. ముఖ్యంగా కుటుంబంతో ఉన్నటువంటి వ్యక్తులకు మన వాళ్ళే కదా ఎప్పుడు ఉంటే పడి ఉంటారు మాత్రం అనుకోవద్దు. ఒక్కోసారి ఆ యొక్క రక్త సంబంధం కూడా తెగిపోయేటువంటి అవకాశాలు కూడా వస్తుంటాయి. ముఖ్యంగా టేక్ కేర్. అయితే ఈ 6వ తేదీ శుక్రవారం. 6వ తేదీ శుక్రవారం రాహుకాలం ఎన్ని గంటలకు ఉంటుంది? 10:30 to 12. సరే వంట పదార్థాలు ఉంటారు ఉదయం పూట, కొంతమంది పెద్దనాడే భోజనం చేసేవారు ఉంటారు. ఇంగువ అంటే అందరికీ తెలిసి ఉంటుంది కదా. కొంతమంది ఇంగువ అంటే మహాప్రీతి. నా వరకు నేనైతే ఇంగువ బాగా ఇష్టంగా తింటాను. ఇంగువ చేసిన వంటలు అంటే మహా ఇష్టం. అయితే 6వ తేదీన వీలైనంత వరకు ఆ టైంలో ఇంగువతో ఉన్నటువంటి పదార్థాలు, ఇంగువ వేసిన పదార్థాలు మాత్రం ఆ సమయంలో తినకండి. ఎప్పుడుది? 6వ తేదీ రాహుకాలం. వంట చేసేవారు ఉంటారు కదా, ఆడవాళ్ళు ఉంటారు. ఒక్కొక్కసారి ఇంగువ కూడా తీసేసి దాంట్లో వేస్తుంటారు. ఆ ఒక్కరోజు మాత్రం కొంచెం జాగ్రత్తగా లేడీస్ మాత్రం ఇంగువని పట్టుకునకుండా అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి. మరి మీ శ్రీవారు కానీ ఇంగువ లేదని ఎగిరితే నన్ను మాత్రం దయచేసి తిట్టుకోవచ్చు, అది విషయం. కానీ ఇంగువని అవాయిడ్ చేయండి.
నెక్స్ట్ ఆ సమయంలో ఇంగు వేసిన పదార్థాలు కూడా ఆ సమయంలో తినవద్దు. లేదండి మేము 12 గంటల తర్వాతే వంట ప్రారంభం చేస్తున్నా, వెళ్ళండి గుడ్, 12 తర్వాత వంట చేయండి, ఇంతగా అంతైనా ఇంగు వేసుకొని అప్పుడు తినండి. బట్ రాహుకాలం మాత్రం ఇంగు కడుపులో పోకుండా జాగ్రత్త చూసుకోండి. నెక్స్ట్ ఇంకా 4వ పాయింట్ ఏంటంటే 6వ తేదీ రాత్రి 11 గంటల 1 నిమిషం నుంచి 9వ తేదీ మధ్యాహ్నం 11 గంటల 29 నిమిషాల వరకు ఇది ఏంటంటే చక్కగా అనుకూలంగా తోబుట్టువులతో సరదాగా గడపడానికి అవకాశాలు వస్తాయి. 7వ తేదీ గణపతి పర్వదినం, గణేష్ చతుర్థి, వినాయక చవితి అనకూడదు. నేను ప్రతి వీడియోకి చెప్తున్నా. చాలామంది తెలిసిన వాళ్ళు కూడా వినాయక చవితి అంటారు. వినాయక చవితి కాదు, వినాయక చతుర్థి, గణేష్ చతుర్థి అంటే మా పంచాంగంలో స్పష్టంగా గణేష్ చతుర్థి అంటే తప్ప వినాయక చవితి ఇవ్వం. ఎక్కడన్నా పై కథల్లో మిస్టేక్స్ పడేయట్టును. కనుక గణపతి పండగని, పర్వదినాన్ని చాలా భక్తి విశ్వాసాలతో చేసుకోండి. అయితే ఈ సెప్టెంబర్ 1 నుంచి 10 దాకా చెప్పి ప్రతి వీడియోలో కూడా ఒక కోరిక చెప్తున్నా. మీరు ఇంతకు ఏం కోరుకుంటారు దేవుణ్ణి? ఏదో అడుగుతారు. డబ్బు కావాలనో, ఉద్యోగం కావాలనో, వీసా కావాలనో, ప్రమోషన్ కావాలనో, పెళ్ళి కావాలనో, ఆస్తిలో వాటా రావాలనో, కోర్టులో గెలవాలనో, ఇవన్నీ పక్కన పెడతాం. ఒక కోరిక ఉంది. ఆ కోరిక ఏమిటో నేను చెప్తాను. ఆ కోరిక మాత్రం కోరుకోవడానికి ప్రయత్నం ఉంటూ చేయండి. ఇకపోతే ఆ కోరిక ఇప్పుడు ఇది మనం ఈ పాయింట్ 4వ పాయింట్లో ఉన్నాం కనుక తోబుట్టువులతో సరదాగా ఉంటుంది. ఇన్ కేస్ ఆ తోబుట్టువులు 7వ తారీఖు పండగ కదా, 7వ తారీఖు సాయంత్రం ఏదో క్యాజువల్గా అన్నయ్య అక్కయ్య గణపతి పర్వదిన ఏం కోరుకున్నామని అడిగారనుకో, వారికి మాత్రం చెప్పొద్దు, కీ పెట్టే చెప్పొద్దు. నేనైతే కారు కొనుక్కున్నాను, మంచి కారు ఒకటి 20 లక్షలు పెట్టి అని చెప్పానుకో, నువ్వేం కోరుకున్నావంటే ఇట్ ఈస్ సీక్రెట్ అంతే. ఆ ఒక్క వివరాన్ని మాత్రం బహిర్గతం చేయవద్దు. నెక్స్ట్ ఇంత కోరిక ఏంటా చెప్తా, 5వ పాయింట్ కాగానే చెప్తా. ఇక చివరి పాయింట్ 5వ పాయింట్ ఏంటంటే 9వ తేదీ మధ్యాహ్నం 11 గంటల 25 నిమిషాలతో ప్రారంభమై 10వ తేదీ రాత్రి అర్ధరాత్రి వరకు ఉన్నటువంటిది ఏంటంటే ఇది మీరు చేసే ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ప్రమోషన్ విషయం కావచ్చు, ఆరోగ్య విషయంలో కావచ్చు, ఇంటి విషయంలో కావచ్చు, వాహన విషయంలో కావచ్చు, ఇక్కడ మాత్రం కొద్దిగా వ్యతిరేకతలు అనేవి చోటు చేసుకున్నాయి. వెళ్తూ వాహనం టక్కన ఆగచ్చు, లేకపోతే కొందాం అనుకుంటే డ్రాప్ కావచ్చు, అడ్వాన్స్ వెనక్కి రావచ్చు, లేక అడ్వాన్స్ ఇద్దామనుకుని పోయిన వారు పోతూ ఉన్న పరంగా మనసు మార్చుకు వెనక్కి రావచ్చు. పై అధికారులు అయిపోతునుకుంటే ఆయన వెనక్కి కొంచెం రిక్తహస్తాలతో నా వల్ల కాదని చెప్పచ్చు. ఏదైనా ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్త తీసుకోండి. 9వ తేదీ మధ్యాహ్నం 11:29 నుంచి 10వ తేదీ అర్ధరాత్రి వరకు కనుక ఆ విధంగా జాగ్రత్త తీసుకోండి. ఇంతకీ పర్వదినాన మీరు ఏం కోరుకుంటారు అంటే సింపుల్గా చెప్తాను. గణపతిని మొదటి కోరిక కొండవీటి ప్రాంతాలంత కోరిక లిస్టు వేయండి, ఇబ్బంది ఏం లేదు. అయితే పగటిపూట పనిచేసి రాత్రిపూట నిద్రపోయేవారు కొంతమంది ఉంటారు, నైట్ డ్యూటీ చేసి డే టైం నిద్రపోయేవారు ఉంటారు. ఇక్కడ చిక్కదే. డే టైం పనిచేసి నైట్ టైం నిద్రపోయేవారు వాడు ఏం కోరుకోవాలంటే, ఓ స్వామి నాకు పెందరాడే నిద్ర పెట్టేటువంటి యోగం ఇవ్వండి. అది మొదటి కోరిక. పెందల కడనే అంటే 9 గంటలకు 10 గంటలకు నాకు నిద్ర ముంచుకొచ్చేటువంటి వరాన్ని ప్రసాదించు అని. అలా కాకుండా నైట్ టైం డ్యూటీ చేసేవాడు ఉంటారు కదా, మరి వారెట్లా అంటే వారు ఏం కోరుకోవాలంటే, నైట్ టైం నేను డ్యూటీ చేసి ఎప్పుడన్నా ఒక అరగంట ఖాళీ దొరికితే అట్లా నిద్రపోతాను, అలాంటి నిద్ర పోకుండా మేలుకొని ఉండే విధంగా నాకు వరం స్వామిని ఆ చిన్న మొదటి కోరుకొని ఆ తర్వాత మీకు ఇష్టమైన కోరికలను కోరుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇకపోతే సింహరాశిలో జన్మించినటువంటి నక్షత్ర జాతకులకు ఏ సమయాలు అనుకూలం కాదో తెలియజేస్తా. మఖా నక్షత్రంలో జన్మించిన జాతకులకి 8వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3:31 నుంచి 9వ తేదీ సోమవారం సాయంత్రం 6:04 వరకు వారికి అనుకూలమైన సమయం కాదు, రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు. ఇక పుబ్బ అంటే పూర్వపర్గు నక్షత్ర జాతకులకి 9వ తేదీ సోమవారం సాయంత్రం 6:04 నుంచి 10వ తేదీ మంగళవారం రాత్రి 8:04 వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. ఇక ఉత్తరా నక్షత్ర 1వ పాదంలో జన్మించిన సింహరాశి జాతకులకి 10వ తేదీ మంగళవారం రాత్రి 8:04 నుంచి 2వ రోజు అంటే 11వ తేదీ
ఆ తర్వాత సెకండ్ ఫలితాలు వస్తాయి. 11వ తేదీ రాత్రి వరకు, అంటే రాత్రి 8:30 వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. ఈ సమయంలో క్రొత్త కార్యక్రమాలు శ్రీకారం చుట్టకుండా పాత కార్యక్రమాలే రొటీన్ కార్యక్రమం చేయడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా గణపతికి మాత్రం నైట్ టైం డ్యూటీ లేనటువంటి వారు పెందరగడే నిద్ర పట్టే విధంగా ₹1,00,00,000 అప్పుడని పెందరగడ నిద్ర పట్టాలి. అలాంటి కోరుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ తర్వాత మీ ఇన్ని కోరికలను కోరుకోవడానికి ప్రయత్నించండి. శుభం.